అందరికీ నమస్తే. బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది, చట్టం చేసింది. చట్టం అంతకుముందు తీర్మానం చేసిన ఎంత పెద్ద ఇరకథ మాఫలియా ఇది అందరికీ తెలుసు. కానీ బీసీ జనాలను అందరూ కలిసి మోసం చేద్దాం అనుకుంటారేమో అర్థం కాలేదు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసింది. అన్ని పార్టీలు ఓకే అన్నాయి, ఎందుకంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు కదా ఇవి. ఏంది అసలు మరి ఈ లెక్క ప్రకారం రేపు నుంచి 42% రిజర్వేషన్ అమలు కావాలి, అవుతుందా? నేను కొంతమందితో నిపుణులతో మాట్లాడినా, ఈ బీసీ రిజర్వేషన్స్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళతోనే మాట్లాడినా, ఒకరిద్దరు మాజీ జడ్జిలతో మాట్లాడినా, ఈ రిజర్వేషన్ సిస్టమ్ మీద పనిచేస్తున్న వాళ్ళతో మాట్లాడిన తర్వాత వీడియో చేస్తున్నాయి. ఏంటంటే వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఇప్పుడు 42% అమలు కావాలి, ఇంకంతే. చేయొచ్చు, గవర్నమెంట్ రిజర్వేషన్ పెంచుతూ రిజల్యూషన్ చేయొచ్చు. మన చట్టంలోనే, మనకు రాజ్యాంగంలోనే ఉంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 243D, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్. నథింగ్ ఇన్ దిస్ పార్ట్ షెల్ ప్రివెంట్ ద లెజిస్లేచర్ of a state from making any provision for reservation of seats in any panchayat of offices of chairpersons in the panchayat at any level of 4 of backward classes of citizens. కాకపోతే దీనిలో ఈ చట్టంలో ఎంత పర్సెంటేజ్ అనేది లేదు, పెంచవచ్చు అని ఉంది. ఎంత పర్సెంటేజ్ పెంచవచ్చు, ఎట్లా పెంచవచ్చు అనేది లేదు. అక్కడ చూస్తేనేమో మనకు తెలుసు 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ 50% రిజర్వేషన్స్ పెంచొద్దు, దాటి అందరు కలిపి 50% దాటొద్దు అనేది ఒకటి ఉంది. కానీ ఇలా జరిగింది ఏంటంటే, వీళ్ళకి తెలుసు, వీళ్ళకి ముందు ఏం జరుగుతుందో తెలుసు, ముందు ఏం జరుగుతుందో తెలుసు, ప్రభుత్వం చేయలేదని తెలుసు. అయినా సరే మేమెందుకు బదనాం కావాలని చెప్పి బీజేపీకి సంబంధించిన పాయల్ శంకర్ గారు కూడా మాట్లాడినారు. వాళ్ళు మేమెందుకు బదనాం కావాలి స్టేట్లో అని. ఇది ఆలోచించారు మీరు, బీసీలకు కావాలి కరెక్టే, కానీ ఈ తప్పు ఇప్పుడు ఏదో బీజేపీ మీద వేసే ప్రయత్నం చేయకూడదు, తప్పంతా మీది. ఇప్పుడు ఎట్లయితే మొన్న ఎస్సీ వర్గీకరణ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ స్పెషల్గా సుప్రీంకోర్టులో అడ్వకేట్లను పెట్టి ఎట్లయితే కరెక్ట్గా వాదన జరిపితే ఎస్సీ వర్గీకరణ ఓకే అయిందో, మీరు 1992లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, అప్పుడు మీరు బీసీలకు రిజర్వేషన్స్, మొత్తం రిజర్వేషన్స్ 50% దాటకూడదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, మీరు కరెక్ట్ వాదన జరగకపోవడంతోనే ఇదంతా జరిగింది. ఇప్పుడు ఏదో తూతూ మంత్రంగా ఏదో అందరినీ భ్రమలో దింపే విధంగా 42% రిజర్వేషన్ చేస్తున్నాం అని అందరికీ భ్రమలు కల్పించే విధంగా చేస్తున్నారు. ఇది ఎంత దూరం పోతుందో, ఎట్లా ముందర పడుతుందో అని చెప్పేసి ఆయన అడిగినారు. ఏది అసలు బీసీ రిజర్వేషన్ 40% కావాలంటే చట్టం చేస్తే అమలు చేసి నిజానికి. కానీ దీని మీద ఎవరు కోర్టుకు పోవద్దని కోరుకుందాం. కానీ ఇప్పటివరకు దేశంలో ఈ రిజర్వేషన్ల గొడవల పెంచడం, కోర్టుకు పోవడం, మీకు ఎందుకు? ఇప్పటివరకు భారతదేశంలో 50% రిజర్వేషన్ దాటిన స్టేట్ తమిళనాడు ఒకటే. అది కూడా స్పెషల్ కేస్. నేను చాలాసార్లు చెప్పిన మీకు, పివి నరసింహారావు గవర్నమెంట్, మైనార్టీ గవర్నమెంట్, జయలలిత మద్దతు ఇస్తే తప్ప గవర్నమెంట్ నిలబడదు. ఆ టైంలో 91 ఆ టైంలో సోనియా గాంధీ స్పెషల్గా చొరవ చూపి వాళ్ళకు రిజర్వేషన్స్ పెంచి 50%, దాని 62% ఉన్నాయి వాళ్ళ దగ్గర, పెంచి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టించారు. 9th షెడ్యూల్లో పెడితే సుప్రీంకోర్టు కూడా ఇక దాని విచారణ జరపదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఇప్పుడు వీళ్ళు చేసిన చట్టాన్ని గవర్నర్ పంపిస్తారు, గవర్నర్ ఆమోదం తెలపగానే చట్టం అవుతుంది. నాకు తెలిసి ఈ పాలిటిక్స్లో గవర్నర్ కూడా ఆమోదం తెలిపవచ్చు. తెలిపిన తర్వాత ఏమేం జరుగుతుందో తెలియదు. ఎవరైనా కోర్టుకు పోతే అందరూ తెలుసు, ఎవరెవరు కోర్టుకు పోతారు, కోర్టుకు పోకుండా ఎట్టుంటారు, అన్ని రిజర్వేషన్స్ పోయినారు కదా అని కూడా మాట్లాడుతుంటారు. పోకూడదని మనం కోరుకుందాం. కానీ ఈ ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసు కదా, ఎవరు ముందు పోతుంటే వెనకబడి గుంచుతారు. అదే జరుగుతుంది. ఇప్పుడు బీహార్లో ఏమైంది, బీహార్లో కూడా సేమ్ కులగన్న చేసిండ్రు. నితీష్ కుమార్ కాంగ్రెస్తో ఉన్నాడు అప్పుడు, సేమ్ అక్కడ ఏదో గురించి చేసిండ్రు, సేమ్ ఇక్కడలాగానే అక్కడ కూడా డ్రామా నడిపించిండ్రు. బీహార్లో నవంబర్ 2023 కులగణన అయిపోయింది. 62%, 63% బీసీలను తేల్చేసిండ్రు. తెలిసి సేమ్ ఇక్కడ చేసినట్టే అక్కడ కూడా అసెంబ్లీలో చట్టం చేసి పడేసిండ్రు. చట్టం చేసి పడేసిన తర్వాత ప్రాబ్లం వచ్చింది. ఏమైంది అక్కడ అంటే, యాక్చువల్గా బీహార్లో 50% to 65% పెరిగిపోయినాయి రిజర్వేషన్స్. ఇప్పుడు ఏంది ఇక్కడ చూడండి, ఎస్సీలు 16%, ఎస్టీ 1%, ఈబీసీ 18%. ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్లీ బీసీ, ఓబీసీ 15, మొత్తం 50% ఉన్నది. ఇట్లా పెంచారు. 16 ఉన్నది 20 చేసిండ్రు, 1 ఉన్నది 2 చేసిండ్రు, 18 ఉన్నది 25 చేసిండ్రు, 15 ఉన్నది 18 చేసిండ్రు. చేస్తే మొత్తం 65% అయింది. మరి నిలిచిందా అంటే నిలవలే. ఆల్మోస్ట్ ఏప్రిల్ 2024 అనుకుంటా పాట్నా హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది 50% దాటకూడదు రిజర్వేషన్స్ అని. అక్కడ ఏదో పిల్లలు వేసిర్రు ఎవరో,
ఆ దండతోనే ప్రమాదం. ఆ పిల్లేసిండ్రు, పిల్లేస్తే కోర్టు విచారణ జరిపి కొట్టేసింది. లేదు లేదు రిజర్వేషన్స్ పెరగదు 50% అని. మళ్ళీ ఇదే అమలవుతుంది ఇప్పుడు అక్కడ. ఇది వస్తలేదు ఇక్కడ. వీళ్ళు కూడా ముందే ఊహించి చేస్తున్నారు. మళ్ళా దీనిలో ఒక ఆయన ఛాంపియన్షిప్ తీసుకున్నాడు. ఛాంపియన్షిప్ తీసుకొని నాదే ఛాంపియన్షిప్ పెంచేసినామని చెప్పిండు. చెప్తా దాని గురించి నేను మాట్లాడతా. అయితే ఇక్కడ 9th షెడ్యూల్లో పెట్టాలి, కేంద్రం పెడుతుందా? మీకు తెలుసు కదా అందరికీ, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్టీలకు 10%, మైనార్టీలకు 12%. యాక్చువల్గా మన దగ్గర 6% ఎస్టీలకు ఉంది, 4% మైనార్టీలకు ఉంది. దాన్ని 6 to 10, 4 to 12 పెంచాలి అని తీర్మానం చేసి పంపించారు. అయిందా? ఏమీ కాలేదు. చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్, చేయరు. చేసే అవకాశం ఉంటే వాళ్ళే చేస్తారు, వాళ్ళే క్రెడిట్ కొట్టేస్తారు. వీళ్ళకి ఎందుకు ఇస్తారు అవకాశం? ఆ ఛాన్స్ లేదనే వాళ్ళు సపడాకుండా కూర్చున్నారు. కానీ ఈడ ఫస్ట్ ఒక డ్రామా నడిచింది. మనకు లాస్ట్ అసెంబ్లీ జరిగింది చూసినరా, మొత్తం హడావిడి బీసీ రిజర్వేషన్, బీసీ కులగణన రిపోర్ట్ అని చెప్పి పెద్ద హడావిడి చేసి మనకు ఫస్ట్ వీక్లో అసెంబ్లీ అయింది. లాస్ట్ మంత్ ఆల్రెడీ ఆ అసెంబ్లీ స్పెషల్ డే ఒక్కరోజు పెట్టినరు. ఆ ఒక్కరోజు అసెంబ్లీ పెట్టి ఏం చేసిండ్రు? ఆ రోజు చేసిన తీర్మానం ఏంటంటే 50% కాదు, దేశమంతా బీసీ కులగణన చేయాలని చెప్పి ఈయన అసెంబ్లీకి వెళ్ళి తీర్మానం చేసి పంపించారు. దేశమంతా కులగణన చేయాలని తీర్మానం చేయడానికి అది రాజకీయం కాదా? దానికోసమని అసెంబ్లీ పెట్టుడేందుకు, అసెంబ్లీ మన డబ్బులు ఖర్చు పెట్టుడేందుకు? మళ్ళీ ఆ రోజు చేయొచ్చు కదా ఈ చట్టం ఏందో. ఆ రోజే ఈ రోజు చేసిన చట్టం ఆ రోజు చేయొచ్చు కదా, చేయలే. ఉత్తగా తీర్మానం చేసి వదిలేసిండ్రు. ఇంకా అందరూ ఊకుంటారేమో, ప్రశాంతంగా ఉంటారేమో అనుకుంటే అంతా లొల్లైంది. లొల్లయ్యేసరికి మళ్ళా కులగణనాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇంకా ఇప్పుడు ఎట్లయినా సరే భుజాల నుంచి దింపుకోవాలి, మన చేతులకెళ్ళి దుమ్ము దులుపుకోవాలి, మనకెందుకు ఈ తలకాయనెత్తులపై అని చెప్పి వీళ్ళు 40% ఇస్తామని చెప్పిన వాళ్ళు. ఇవన్నీ బీజేపీ చెప్పింది 40% రిజర్వేషన్ ఇస్తామని, వీళ్ళు కదా చెప్పింది హామీ, కామన్ డిక్లరేషన్. కానీ 40% ఇంకా ఇప్పుడు ఎవరు ఎత్తట్లేరని చెప్పేసి ఈరోజు ఈ చట్టం చేశారు. కాదు అని తెలిసి ఇదే సందర్భంలో శశబిషలు అక్కర్లేదు అధ్యక్ష. సభానాయకుడుగా 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో రాజకీయ పరమైన రిజర్వేషన్లను సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను. ఆ న్యాయ నిపుణులతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, అసలు గాంధీ భవన్లో పాలాభిషేకం బాంబులు వెలిచారు, ఆ డబ్బులు కూడా వేస్ట్. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి అది అయ్యే పని కాదు, ఇదంతా కూడా ఒక డ్రామా అని చెప్తున్నారు వాళ్ళు. ఈ డ్రామాలో కొన్ని పాత్రలు ఉన్నాయి, నేను ఆ పాత్రల గురించి మీకు చెప్తా. ఏంటి ఆ పాత్రలు అంటే, మనకు తెలుసు కదా బీసీ కులగణన చేసినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. బీసీలు 46%, తర్వాత బీసీలు 46% ప్లస్ ముస్లిం బీసీలని కొత్తగా క్రియేట్ చేసి వీళ్ళు ఒక 10%, మొత్తం 56% అని చెప్పాను. చెప్తే ఒక ఆయన మస్తు ఎగిరిండు, అది అట్టెట్లయితుంది ఇట్టెట్లయితుంది. ఒక ఆయన కాదు, అది వాస్తవం కూడా. బీసీ సంఖ్య తగ్గించినప్పుడు వాళ్ళు మళ్ళీ మళ్ళీ కులగణన చేసారు, మళ్ళీ నెలలో టైం పెట్టి. ఆ నెలలో టైం పెడితే లాస్ట్కి ఎంతమంది? 3,000 ఫ్యామిలీస్ మాత్రమే దాంట్లో పార్టిసిపేట్ చేసినాయి. 3,000 ఫ్యామిలీస్, 3 లక్షల ఫ్యామిలీస్లో 3,000 ఫ్యామిలీస్ పార్టిసిపేట్ చేసినాయి. తర్వాత బీసీ ఇప్పటి వరకు అసలు మొత్తం ఎంత ఫిగర్ అనేది గవర్నమెంట్ అఫీషియల్గా బయట పెట్టలే. మరి మళ్ళీ వేసారు కదా, మళ్ళీ చేసినాక ఫస్ట్ చెప్పినట్టు అందరికి చెప్పాలి కదా, మళ్ళీ ఎవరెవరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఓసీలు ఇంకా పెరిగినరా, బీసీలు ఇంకా తగ్గినరా, ఎస్సీ ఎస్టీలు పెరిగినరా, ముస్లిమ్స్ తగ్గినరా, ఏదో విషయం చెప్పాలి, అఫీషియల్గా చెప్పాలి ఇప్పటిదాకా కూడా. కానీ ఒక ఆయన అంతకుముందు ఎగిరిన ఒక ఆయన కాంప్రమైజ్ అయిపోయాడు. ఎట్లా కాంప్రమైజ్ అయ్యాడో తెలియదు, ఒకసారి వినండి. 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి ధర్మిల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూనే, దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో బీసీలకు అత్యధిక రాజకీయ వాటా స్థానిక సంస్థల్లో దక్కేలా చూడాలని చెప్పి తమరి ద్వారా ఇక లెక్కల విషయానికి పోవాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. ఇక మేము కూడా పోవాలనుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో లెక్క అంటుంది, మేము గౌరవిస్తున్నాం. బీసీల సంఖ్య తగ్గించింది జానారెడ్డి దగ్గరుండి కట్టుకోవచ్చి బీసీల సంఖ్య తగ్గించిండు, దీనికి ఒప్పుకునేది లేదు, ఉత్సవం తగలబెట్టాలి, ఇంకేదేదో తగలబెట్టాలని చెప్పి అరిచిన మనిషి ఇప్పుడు ఏమైనా పెరిగిందా? పెరగకుండానే మేము ఒప్పుకున్నాం, ఓకే మేము గౌరవిస్తున్నామని చెప్తున్నారు. బీసీలు అందరి తరఫున ఒప్పుకుంటారా బీసీలు? అంటే ఈయనకు నచ్చపోతే అరుస్తాడు, ఎవరెవరు బిస్కెట్ ఇస్తే కాంప్రమైజ్ అవుతాడా? ఎందుకు కాంప్రమైజ్ అయ్యండి ఇప్పుడు? అది కదా మాట్లాడాల్సింది, నువ్వు ఎట్లా తగ్గించినవాడు కదా మాట్లాడాల్సింది. కానీ కాంప్రమైజ్ అని చెప్పేసిండు, కాంప్రమైజ్ అయ్యిండు కదా, అందుకే కదా మేము ఒప్పుకుంటున్నాం, ఓకే మేము ఆ లెక్కల దగ్గర పోమని చెప్తుండే. ఇప్పుడు ఇదంతా ఈ డ్రామాలో
ఒక ఒక పాత్రధారుడు అనమాట. ఇవాళ ఏం చేసింది తెలుసా, ఇంకా పెద్ద డ్రామాకి తెరలేపిండు, ఇంకా పెద్ద డ్రామా. అంటే జనాలు రేవంత్ రెడ్డి చెప్తే నమ్ముతారో నమ్మరో అని చెప్పి ఈ పాత్రధారుని రంగంలోకి దింపినట్టుగా అనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేసిండు, పోయి ఆ కేటీఆర్ వాళ్ళని కలిసిండు. కదా ఏంటంటే బీసీలో 42% చట్టం చేస్తున్నారు, మీరు సహకరించాలని. ఆయన కోరినా కోరకున్నా అన్ని పార్టీలు బీసీ 42% రిజర్వేషన్కు ఎప్పుడో చెప్పి మేము ఒప్పుకుంటున్నామని ఎవ్వరు వ్యతిరేకించరు. అది జరగాల్సిందే అని అందరూ కోరుకుంటున్నారు. కానీ నేను ఛాంపియన్ని, బీసీల కోసం నేనే పోరాడిన, కాంప్రమైజ్ అయింది ఈయననే, రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ అయ్యండి, అందుకే కదా ఒప్పుకున్నాం, మేము ఓకే నో ప్రాబ్లం ఓకే అని చెప్తున్నాడు. తర్వాత నేను గట్టి అడిగితేనే చేసిండు, నేను గట్టి అడిగితేనే ఇలా చట్టం చేసినాను. ఈ చట్టం అమలు చేసే బాధ్యత తీసుకుంటారా మరి? ఆ బాధ్యత కూడా తీసుకోవాలి. ఉత్తగా అందరినీ భ్రమంలో పెట్టడానికే ఒక పొలిటికల్ డ్రామా తెరలేపితే ఆ పొలిటికల్ డ్రామాలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఇందులో అందరిని మోసం చేసి బీసీలను అందరిని మోసం చేయడానికి ఎవరైనా గట్టిగా దమ్ము పెట్టి చెప్తారా రిజర్వేషన్ అమలు చేస్తాం 42% అని? ఎవ్వరు చెప్పరు. ఇది కాదు అన్న విషయం బీఆర్ఎస్ వాళ్ళు కూడా తెలుసు, కావాలని కోరుకుంటున్నారు ఓకే, కానీ దీనికి 1,00,000 పంచాయతీలు ఉన్నాయన్న సంగతి తెలుసు. కానీ మనం ఎందుకు బంధం కావాలి? ఆయన చేస్తాడు, కామారెడ్డిలో చెప్పిండు, ఇలా చట్టం చేస్తుండు, సరే దేకులేం కానీ వాళ్ళు చేస్తున్నారు. అది చేస్తున్నాడు కదా, నిలబడాలి కదా, ఆయన నిలబెట్టాలనే ఉద్దేశం ఉండని మంచిది అయితే అంతకు పెద్ద అది. కానీ నేను ఒక ఆయన చెప్తే ప్రపంచం మునిగిపోయినా 42% రిజర్వేషన్ రాదు, ఇది కాదు అని చెప్తున్నారు ఒక ఎక్స్ జడ్జి. ఆయన బీసీ రిజర్వేషన్స్ పైన వర్కౌట్ చేసిండు, ఆయన బీసీఏ. నేను మొన్న మీటింగ్స్ కూడా పెట్టిండు బాగానే హోటల్స్లో. ఆయన చెప్పేది ఏంది, ఇది 9th షెడ్యూల్లో చేస్తే తప్ప వర్కౌట్ కాదు, లేకపోతే ఇంక ఇంతే ఉత్తగా పొలిటికల్ డ్రామా వరకే సరిపోతుంది అని చెప్తుండే ఆయన. మరి ఇక దీనికి ఏం లాభం? ఇదంతా దేనికోసం? ఎవరు ఛాంపియన్షిప్ కావడం కోసం? ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచోడే, ఈ పెద్ద మనిషి మంచోడే, అందరు మంచోలే. ఎవరు మోసపోయేది మాత్రం బీసీలు మాత్రం మోసపోవాలనా? అందరు కలిసి ఢిల్లీ పోండ్రి, ఢిల్లీ పోయినా కాదంట మళ్ళీ. వీళ్ళందరూ కలిసి ఢిల్లీ పోతే మాత్రం బీజేపీ వాళ్ళు పెడతారా 9th షెడ్యూల్లో పెడితే రిజర్వేషన్ ఒప్పుకున్నట్టే. 60 ఎంత అవుతుంది మనది? అప్పుడు మనకి ఇప్పుడున్న 50% అవుతుంది, ఆ పెరిగింది మొత్తం 60% దాటిపోతుంది. సుప్రీంకోర్టు మళ్ళీ మధ్యలో ఇన్ని గొల్లాలు ఉన్నాయి దీనికి. కానీ భ్రమలు కల్పించి డ్రామాకు రేవంత్ రెడ్డి మంచోడు అని చెప్పే ప్రయత్నం ఒకటి. రేవంత్ రెడ్డి చేస్తే మంచోడు అవుతాడు, 42% అమలు చేస్తే నిజంగా మంచోడు అవుతాడు. మాట్లాడదాం అప్పుడు, నేను మళ్ళీ కూడా వీడియో ఇస్తాను. ఆయన కానీ 42% అమలు చేస్తే 9th షెడ్యూల్ పెట్టిస్తే ఏ గొడవలు లేకుండా ఎవరు కోర్టుకు పోయినా కూడా గట్టిగా వాదించి 42%గా నిలబెట్టగలిగితే నేనే చెప్తా రేవంత్ రెడ్డి సూపర్ అని. అది కాదు అని వాళ్ళకి తెలుసు. అందుకే వీళ్ళకి 2-3 ఫెయిల్యూర్స్ చెప్పినా కదా. అయ్యేది ఉంటే ఫస్టే చేస్తారు. లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అసెంబ్లీ పెట్టినప్పుడే చేస్తారు. అది కాదనే ఏదో అప్పుడు భ్రమలు కలుపుదాం అనుకున్నారు. ఆ భ్రమలు చేద్దామనుకున్న లోపల ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ కొత్త డ్రామాలు, నేను ఒక్కనే డ్రామా ఆడితే అందరూ గుర్తుపడుతున్నారు అని చెప్పేసి ఒక పాతదారుని రంగంలోకి దింపారు. ఎవడైతే ఎవరులాడిండో ఆ ఎవరులాడిన మనిషిని తీసుకొచ్చి ఈ పాతదారుని పెట్టేసి ఒక డ్రామా నడిపించేసి చట్టం చేసిన అయిపోయిందని లాయలీలా డోల్ బజా, కేల్కతం దుకాన్ బంద్. బీసీలు చాలా చైతన్యంగా ఉండాలి. బీసీల వాటా బీసీలకు రావాలంటే కొంతమంది పెద్ద మనుషులు, లొంగిపోయే పెద్ద మనుషులు, కాంప్రమైజ్ అయ్యే పెద్ద మనుషులు చాలామంది ఉంటారు. బీసీల పోరాటం ఫలించాలి. బీసీ సంఘ నేతలే చెప్తున్నారు మనం అలర్ట్గా ఉండాలి, లేకపోతే దీనిలో మోసం జరుగుతుందని. మోసం చేస్తున్నది కూడా వాళ్ళే. ఎవరు ఇప్పటిదాకా చెప్పలే కాంప్రమైజ్ అయ్యారని. కాంప్రమైజ్ కాకపోతే మొన్నటిదాకా తక్కువైన వాళ్ళు 20 రోజులకే ప్లేట్ ఫిరాయిస్తారా? ఎట్లా ఫిరాయించిన ప్లేటు? దీన్ని జనం గుర్తుపడాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.